కొన్ని వచనాలు మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒకసారి తలలు వంచుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మా రక్షకుడా, మా యేసు ప్రభువా, ఈ ఉదయ కాలంలో నా తండ్రి మమ్మల్ని మీ యొక్క సన్నిధిలోనికి సమాజముగా సంఘముగా చేర్చినందుకై, ఒక పెద్ద కుటుంబంగా నా తండ్రి సంఘ కుటుంబంగా చేర్చినందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మరి నా దేవా, ఈ యొక్క దినమున నా తండ్రి ప్రపంచ వ్యాప్తముగా నా తండ్రి ఈ యొక్క పుట్టుకను నా తండ్రి ఎంతో వేడుకగా మరి నా తండ్రి సంభ్రమంగా చేసుకుంటున్న ఈ సమయంలో మరి మేము కూడా నా తండ్రి మేము కూడి ఉన్నాం. ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించటకు మీరు మాకు సహాయం చేసి సమయంలో మీరే మాతో మాట్లాడండి. ఈ యొక్క దీనిని మరుగుపరచని మాతో మాట్లాడండి ప్రభా. మీకు జీవం కలిగిన మాటలు మా యొక్క హృదయాలలో హత్తుకొని నా ప్రభా, ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాలలో మేము జీవిస్తూ మీ యొక్క వెలుగులో జీవించటకు మాకు సహాయం చేయండి. వెలుగు విడలగా ఉండటకు మీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. సహాయం చేసే దేవుడిగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ చదివిన ఆ యొక్క భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయితే రక్షకుడు అంటే ఏమిటి? రక్షకుడు అంటే దేనికి రక్షకుడు? మనకి రక్షణ నిలయాలు ఉంటాయి కదా, వాళ్ళు దేనికి మనకి రక్షణ కలిగజేస్తారు? ఆపదలు సంభవించకుండా, లేకపోతే ప్రజల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా, ఆస్తి నష్టమో లేకపోతే ప్రాణ నష్టమో జరగకుండా ఉండటానికి వాళ్ళు మరి ఆ రక్షక భటులుగా మన మధ్య ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ బైబిల్లో చెప్పబడిన రక్షకుడు అనే పదానికి మరి అర్థం ఏమిటి? రక్షకుడు అనే పదానికి అర్థం ఏమిటి? సరే, ఇంకొకళ్ళు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 2వ భాగాన్ని చదవండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో 2వ భాగం చదవండి. తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదవలెను. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అక్కడ మనం చూసాము, లూకా సువార్తలో మనం చూసాము, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేని నుంచి మనల్ని రక్షించటానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు? పాపముల నుంచి రక్షించడానికి. ఇక్కడ చూసిన విధంగా వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల ద్వారా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇక మనిషి అదే పాపములు అంటే మరి వాక్యం ఏం చెప్తుంది? చాలా క్లియర్ గా చెప్తుంది వాక్యము. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో మరి ఈ భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు అని మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనము చదివినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక
పోవచ్చున్నారు. ఏ భేదము లేదు. అంటే ఇక్కడ ఎటువంటి భేదము, ఎటువంటి కులము, ఎటువంటి మతము, ఎటువంటి భేదం, ప్రాంతీయ భేదం లేదు. లోకం మొత్తంలో ఉన్న వారి గురించి ఈ వాక్యం చెప్తున్నాను అన్నమాట. ఏ భేదము లేరు. అంతేకాకుండా 11వ వచనం కూడా, అదే అధ్యాయంలో 11వ వచనం కూడా మనం చదువుదాము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెదకువాడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. హల్లెలూయా. సో ఇది మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు, దేవుడిని వెతికేవాడు ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేది. బైబిల్ చాలా కఠినంగా మాట్లాడుతుంది అన్నమాట. చాలా కఠినంగా మాట్లాడుతుంది. యేసు క్రీస్తుని మన యొక్క జీవితాలలో రక్షకునిగా లేకపోయినట్లయితే మనము మరి లోకములో పనికి మాలిన వారిగా మనం జీవించబడుతున్నామని చెప్పేసి ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన ద్వారానే మన యొక్క జీవితంలో పాపము నుంచి రక్షణ కలుగుతుంది, పాపము నుంచి విమోచన కలుగుతుంది. ఏ భేదము కూడా లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నాము. ప్రియులారా, మనం చూసినట్లయితే మొదటిగా ఆది కాండంలో మనము ఎవరి పోలికతో సృష్టించబడ్డాము? దేవుని పోలికతో మనము సృష్టించబడ్డాము. మనము దేవుని పోలిక, ఆయన స్వరూపములోను ఆయన పోలికలోను సృష్టించబడ్డాము. అయితే విచారకరంగా ఏమైందంటే, మరి దేవుడు చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించటం వలన ఆ మొదటి మానవుడైన ఆదాము సాతానుడి యొక్క అబద్ధాన్ని ఆదాము అవ్వ ఇరువురు కలిసి ఆజ్ఞను అతిక్రమించడం వలన అది పాపముగా ఎంచబడింది. ఆ పాపము ద్వారానే మరణం అనేది సంభవించబడింది. అంతేకాకుండా దేవుడు మనకి అనుగ్రహించిన ఆ మహిమను, ఆ స్వరూపాన్ని, ఆ పోలికను కోల్పోయాం. లేకపోతే మనం పనికి మాలిన వారిగా ఉండాలని ఇక్కడ బైబిల్ చెప్పదు. దేవుడు సృష్టి అయిన మనం ఎందుకు మరి పనికి మాలిన వారిగా ఉంటున్నామంటే, దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాం. వాక్యం చెప్తుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక పోతున్నాము. దేవునికి దూరం అయిపోయాం. ఎప్పుడైతే సాతానుడికి మన యొక్క జీవితంలో ఆ స్థానం ఇచ్చేసేమో, వాడి యొక్క అధీనంలోనికి మనం వెళ్ళిపోయామో, వాడు చెప్పినట్లుగా మన యొక్క జీవితాలు జీవిస్తూ ఉన్నాము, అప్పుడు దేవునికి దూరం అయిపోయాము. మరి దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపించడం మూలాన శిక్ష పొందవలసిన వారిగా ఉన్నప్పుడు ఈ లోకం అంతా కూడా, నువ్వు నేను అంతా కూడా ఆ యొక్క మరి నిత్య నరకము వెళ్ళవలసిన వారిగా ఉన్నప్పుడు, అయితే దేవుడు తన యొక్క సృష్టి అయిన మనము, తన యొక్క చేతి పని అయిన మనము నిత్య నాశనమునకు మరి వెళ్ళుటకు ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అందుకనే ఆ వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును, ఎంతగా ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినంతగా ఆయనను మనకి అనుగ్రహించును. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా
పాపముల నుంచి రక్షణ మాత్రమే కాదు, ఆ పాపము ద్వారా మనకి సంభవించిన ఆ నిత్య నరకం నుంచి, ఆ నిత్య ఆ యాతన నుంచి దేనిలోనికి మనం నడిపించబడుతున్నాము? నిత్య జీవములోనికి. హల్లెలూయా. నశింపక నిత్య జీవము పొందినట్లు, హల్లెలూయా, మనము నిత్య జీవం పొందుతాము. ఈ లోకానుసారమైన మరణంలో మనం ప్రవేశించినప్పటికీ కూడా మరి యేసు క్రీస్తులో ఉన్న వారికి ఒక నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఒక నిరీక్షణ ఉన్నది. ఈ లోకంలోని జీవితము ముగించినప్పటికీ కూడా మనకి ఒక నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ అది? దేవునితో కూడా నిత్యం కూడా మనము జీవించే ఒక గొప్ప ఆధిక్యత, ఒక గొప్ప మనకి ఆ సంతోషము, ఒక నిరీక్షణ, దేర్ ఇస్ ఎ హోప్ ఫర్ us కదా. మనకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అదేంటంటే యేసు క్రీస్తు ద్వారా మనం మన యొక్క జీవితంలో నిత్య జీవంలోనికి మనము ప్రవేశించగలం. సో మన యొక్క పాపముల నుంచి, లోకములోని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నప్పుడు మరి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయి ఉన్నాము. దేవునితో సంబంధాన్ని మరి కోల్పోయి ఉన్నాము. దేవునికి మానవునికి మధ్య ఒక పెద్ద అగాధము ఏర్పడింది, ఒక పెద్ద అడ్డు గోడ ఏర్పడింది. దేని వలన అది ఏర్పడింది? పాపము వలన, అవిధేయత వలన, మీరుదల వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన, దేవుని యందు అవిశ్వాసం వలన ఆ పెద్ద అడ్డు గోడ ఏర్పడింది. దాని ద్వారా దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయాము, పొందలేకపోతున్నాము. అయితే దాన్ని మరలా రివర్స్ చేయటానికి, అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ తెగిపోయిన బంధము మరలా సరిచేయబడటానికి, దేవునికి మానవునికి మధ్య ఏర్పడిన ఆ పెద్ద అగాధము, అవిధేయత, అవిశ్వాసము అనే అగాధము పూరించబడటానికి, పూడ్చివేయబడటానికి, ఒక వంతున వేయబడటానికి యేసు క్రీస్తు ప్రభు ఆయన లోకములో శరీరధారిగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఆయన లోకంలో శరీరధారిగా వచ్చి ఆ యొక్క శరీరంలో, అంటే ఆయన ఈ లోకానికి శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చాడు? ఇంకా వేరే రూపాలతో రావచ్చుగా. ఆయన ఎందుకు శరీరధారిగా వచ్చాడంటే మన యొక్క పాపముల నిమిత్తము మరి పరిశుద్ధ రక్తము కార్చబడవలను. అది శరీరధారిగా వచ్చినప్పుడే ఆ యొక్క మనలాగా, నీలాగా, నాలాగా రక్త మాంసములతో ఆయన మరి ఏ విధముగా మానవుడు పుట్టుకతో ఎలాగ చిన్న పిల్లవాడిగా పుట్టి మరి పెరుగుతాడు, అదే రీతిలో యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మరి అక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎలాగా మరి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము కలిగిన వాడయుండి తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. దీంట్లో మరి అంత దేవుని యొక్క ఆ స్వరూపాన్ని, ఆ మహిమను, ఆ గొప్ప ఆ స్థానాన్ని ఆయన విడిచిపెట్టకూడని భాగ్యము. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే మనకి
ఒక మంచి ఉన్నత స్థానం దొరికింది అనుకోండి. ఒక సపోజ్ చాలా కొంతమంది మన ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులలో మరి అనుకోని విధంగా సడన్ గా మంచి పొజిషన్ దొరికింది అనుకోండి, దాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెడతారు ఎవరైనా? విడిచిపెట్టరు. ఎందుకంటే అది చాలా ఉన్నతమైన దాంట్లో ఒక పవర్ ఉంటుంది కదా. మన ప్రమోషన్ వచ్చినప్పుడు, లేకపోతే మనకు మంచి అధికారి అయినప్పుడు దాంతో పాటు అనేకమైన మనకి వస్తాయి అన్నమాట. పవర్ వస్తుంది, అధికారం వస్తుంది, ఇంకా ఘనత వస్తుంది సమాజంలో. ఫలానా ఆయన ఆఫీసర్ అని ఒక చాలా ఘనత అనేది వస్తుంది. అయితే ఆ ఘనతను మనం విడిచిపెట్టడానికి ఏమాత్రము ఒప్పుకోం కదా. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఆ మహిమను తండ్రితో సమానమైన, మరి అక్కడ అదే మనం చూస్తున్నాం అన్నమాట, దేవుని స్వరూపము కలిగిన వాడి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు. ఇది విడిచిపెట్టి నేను ఇది పోతే నాకు మళ్ళా రాదే అని చెప్పేసి ఆయన అది భాగ్యం అని ఎంచుకోలేదు. అది వదిలివేసి ఆయన నీ కోసము నా కోసము ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప దేవాది దేవుడు, సకలమును సృష్టించిన సృష్టికర్త, సకలమును అధికారం, సకల సృష్టి మీద అధికారము కలిగిన ఆ దేవాది దేవుడు మరి మనం కోసం, నీ కోసము నా కోసము ఒక శరీరధారిగా రక్త మాంసములతో పాలివాడయ్యి ఈ భూమి మీదకి ఆయన శరీరాకారంలో వచ్చాడు. ఎంత తగ్గింపు! అంతేకాకుండా తనని తాను రిక్తునిగా చేసుకోను. రిక్తునిగా చేసుకోవడం అంటే ఎంప్టీనెస్, అంటే ఏమి లేని వాడిగా చేసుకోవటం. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమీ లేదు, ఇంకా జస్ట్ ఆయన ఒక మనిషిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అది ఎందుకంటే ఆ శరీరధారిగా వచ్చి మనము కూడా రక్త మాంసములలో శరీరంలో నివసిస్తున్నాం కాబట్టి ఆయన కూడా ఈ లోకం మన వలె నివసిస్తూ ఒక నీతిమంతునిగా మనకు మాదిరిగా నివసిస్తూ ఆ నీతిమంతుని పరిశుద్ధ రక్తము ద్వారానే లోకములోని సకల పాపములకు పరిహారము, సకల పాపములకు విడుదల కలిగి చేయడానికి ఒక నీతి మంతుని రక్తము ద్వారా విమోచన కలుగుతుంది. హల్లెలూయా. రక్త ప్రోక్షణం, పాప పరిహారం అని చెప్పేసి వేదాల్లో కూడా ఘోషించినట్లయితే ఎవరు కూడా అది చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవాతి దేవుడు ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించటకే 2000 సంవత్సరములకు పూర్వమే ఒక చిన్న బాలునిగా లోకంలోనికి వచ్చాడు. అందుకనే ఆయన యొక్క ఆ పుట్టినప్పుడు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటే తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడ లోక రక్షకుడు ఎక్కడ అని వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చి వాళ్ళు కానుకలు సమర్పించి ఆరాధించారు దేవుడిని. ఎందుకంటే వాళ్ళు గుర్తించారు ఈయన లోక రక్షకుడు అని. హల్లెలూయా. ఈ లోకంలో మరి ఈ లోక రక్షకుడిని నువ్వు గుర్తిస్తున్నావా, నేను గుర్తిస్తున్నావు. దేవునికి స్తోత్రం. మరి అనేక మంది మరి లోక రక్షకుడిని గుర్తెరిగి మనం రక్షణలో మన యొక్క జీవితాలని సాగిస్తున్నాం. మన యొక్క పాపముల నుంచి విమోచన పొంది మరి దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఉదయ కాలంలో దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇంకా కూడా ఎవరైతే ఈ రక్షకుని మరి వారి యొక్క జీవితాలలో మరి రక్షకునిగా అంగీకరించిన అనుభవములు లేని వారైన వారు కూడా మరి ఉదయ కాలంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఒక ప్రత్యేకతని మనం గమనించాలి. ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. పాపముల నుంచి మనల్ని రక్షించటానికి, మనల్ని విమోచించటానికి, శాపగ్రస్తమైన మరి ఆ జీవితాన్ని నుంచి మనం ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి
భయము, ఆందోళనతో రేపు ఏమి జరుగుతుందనే దిగులు చింతనతో జీవిస్తున్న మన యొక్క జీవితాలలో సమాధానము, సంతోషాన్ని ఆయన కలిగ చేయటానికి, నెమ్మదిని కలుగ చేయటానికి మరి లోక రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సిన మరి గొప్ప ఆ కార్యము మరి జరిగింది ఇలా మరి 2000 సంవత్సరాలకి పూర్వము. సో మరి అందుకని మన యొక్క జీవితాలలో ఈ యేసు క్రీస్తుని రక్షణని మనం అనుభవిస్తున్నామా, ఆయన యొక్క ఆ ప్రేమని మన యొక్క జీవితాల్లో స్వీకరిస్తున్నామా? ఆ 3వ అధ్యాయం 16వ వచనంలో చూసాం కదా, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. మరి ఆయన యొక్క ఆ కుమారుడు యేసు క్రీస్తులో మన విశ్వాసము కలిగి ఉన్నామా? మనము విశ్వాసము కలిగి ఉన్నామా? ఇంకను విశ్వాసులుగా లేని వారి యొక్క జీవితాలలో మరి దేవుని యొక్క ప్రేమ వాళ్ళని పురికొల్పుతుంది. ఏంటంటే ఆయనని రక్షకునిగా స్వీకరించడానికి ఆయన యొక్క ప్రేమ మనకి ఈ సమయంలో కూడా ఆయన అది అధికంగా మనకి అందుబాటులో ఉంది. దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మరి అంటే ఇంకనూ ఆయనని మన యొక్క రక్షకునిగా పొందిన వారి పట్ల ఆయన ఇంకా చేతులు చాపి దినమెల్లా ఆ చేతులు చాపి ఎదురు చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సో ప్రియులారా, ఇది దేవుని యొక్క మరి యేసు క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి ముఖ్యమైన మరి కారణం ఏంటంటే లోకానికి రక్షణ తీసుకుని రావటానికి, పాపము నుంచి విముక్తి కలుగ చేయటానికి, శాపము నుంచి విముక్తి కలుగ చేయటానికి, దేవునితో ఉన్న సంబంధం కోల్పోయిన సంబంధాన్ని మరలా మనం అది సరి అయిన సంబంధంగా మరలా దేవునితో మన యొక్క అటాచ్మెంట్ మనం పొందటానికి మరి ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు అన్నమాట. అయితే మరి ఆ దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క విశ్వాసం కలిగి మనం ఆ యొక్క రక్షణలో మన యొక్క జీవితాలని మనం కొనసాగిస్తున్నామా లేదా అని చెప్పేసి మన యొక్క జీవితాల్లో మనమే చెక్ చేసుకోవాలి. సరే, అయితే మరి రక్షణలో ఉన్న వారికంటే ఆల్రెడీ యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మరి మన యొక్క జీవితం క్రీస్తులో మనము జీవించుచున్న వారికి క్రిస్మస్ అనేది ఏ విధంగా మనం తీసుకోవచ్చు? యేసు క్రీస్తుని సొంతగా రక్షకునిగా అంగీకరించాను, నా పాపం నిమిత్తమై నేను పరిహారం పొందాను, ఆయన కుమారుడిగా కుమార్తెగా నేను ఈ లోకంలో జీవిస్తున్నాను. అయితే వాట్ ఈస్ ఎ క్రిస్మస్ ఫర్ మీ? నాకు నా జీవితంలో క్రిస్మస్ అంటే ఏంటి? సో క్రిస్మస్ అంటే మన జీవితంలో ఏంటంటే ఒక రక్షకునిగా కలిగిన మన యొక్క జీవితాలు మరి క్రైస్తవత్వానికి ఒక విశ్వాసికి కోర్ వాల్యూ అయిన ప్రధానమైన 2 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు ప్రభువారు మరి దయచేశారు. ఆ ఆజ్ఞల్ని మన యొక్క జీవితాలలో మరి నెరవేరుస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో క్రిస్మస్ అంటే యాక్చువల్గా క్రిస్మస్ అంటే మరి మనం దాన్ని విడగొట్టి చూసినట్లయితే క్రైస్ట్ మాస్ కదా, CHRIST క్రైస్ట్ మాస్. సో అంటే క్రీస్తుని ఆరాధించుట అని. సో ఏ విధంగా అంటే మన యొక్క జీవితాలలో క్రైస్తవులుగా ఉన్న మన యొక్క జీవితాలు, యేసు క్రీస్తు విశ్వసించిన మన యొక్క జీవితాల్లో మనము క్రీస్తుని ఆరాధించే వారిగా ఉన్నామా? ఈ క్రీస్తుని రక్షణ పొందిన తర్వాత ఓకే, నాకు నిత్య జీవం గ్యారంటీ, నాకు పాపాలు పరిహరించబడిందండి, ఇంకా నేను ఎలాగైనా నాకు జీవితాన్ని లోకంలో జీవించవచ్చు అనే ఒక తలంపు కాకుండా మన యొక్క జీవితాలలో దినము కూడా క్రీస్తు పట్ల ఆరాధన కలిగిన వారిగా ఉండాలి. క్రీస్తుని ఆరాధించడము మన యొక్క జీవితాల్లో కేవలము
కొన్ని రోజులకి కొన్ని సమయాలకి పరిమితం కాకూడదు. ఆదివారములకు మాత్రం పరిమితము కాకూడదు, శుక్రవారములకు పరిమితం కాకూడదు. మన యొక్క జీవితంలో క్రీస్తుని ఆరాధించడం అనేది మన జీవితంలో అన్ని సమయాల్లోనూ హల్లెలూయా. క్రీస్తుని ఎప్పుడు క్రీస్తుని ఆరాధించే వారిగా ఉండాలి. నువ్వు నడుస్తున్నా, లేస్తున్నా, నిద్రపోతున్నా, లేచినా, అటు ఇటు తిరుగుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, అన్ని చోట్ల కూడా మన యొక్క హృదయంలో ఎవరుండాలి? క్రీస్తు యొక్క తలంపులు. అందుకని ఇప్పుడు చదివిన వాక్య భాగంలో కూడా క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండు అని చెప్పేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదివాం అన్నమాట. క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మనకి కలిగి ఉండేవారిగా ఉండాలి. సో అయితే మనం ఇప్పుడు ఇంకొక వాక్యం చూద్దాము. మార్కు 12వ అధ్యాయము చూద్దాము. మార్కు 12వ అధ్యాయము మార్కు 12వ అధ్యాయంలో 30వ వచనము 31వ వచనం చదువుదాం. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 22:37 ఒకటి చదవండి. ఇదే మాటల్ని ఇంకొక రీతిలో రాయబడింది. మత్తయి సువార్త 22:37. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకు ఆధారమైనవి. పాత నిబంధనలో ఇవ్వబడిన ఆ ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలన్నిటికీ కూడా ఆధారము ఈ రెండు ఆజ్ఞలే. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. యేసుక్రీస్తుని మన యొక్క జీవితాల్లో ఆరాధించే వారిగా ఉండాలి అంటే ఆయనని మన యొక్క జీవితాల్లో రక్షకునిగా కలిగి మన యొక్క జీవితాలని ఆయనకి ఆరాధన యోగ్యముగా ఉండాలి అంటే మనం మరి ఈ రెండు ధర్మశాస్త్రం అంతటిని కూడా క్రోడీకరించబడిన రెండు ప్రధానమైన ఆజ్ఞలకి లోబడి విధేయత చూపించే వారిగా ఉండాలి మన యొక్క జీవితాల్లో. అప్పుడే మరి క్రీస్తుని ఎరిగిన నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా యేసు క్రీస్తుని ఆరాధించే ఆ క్రిస్మస్ గా మన యొక్క జీవితాలు జీవించవచ్చు. కేవలం రక్షణ పొందిన తరువాత ఏదో నాకు లైసెన్స్ దొరికింది, నాకు నిత్య జీవము స్టాంప్ అయింది, వీసా వచ్చేసింది, నేను డైరెక్ట్ వెళ్ళిపోతాను అని చెప్పేసి కాదు. కానీ మన యొక్క జీవితాల్లో మరి నిజమైన క్రిస్మస్ అంటే ఏదో డిసెంబర్ 25వ తారీఖు ప్రతి సంవత్సరం వచ్చింది వెళ్తుంది. క్రిస్మస్ అనేది ఒక రోజే. అయితే అది ఒక రోజు అంటే అది నామకార్థ క్రైస్తవత్వంలో ఉండేవారు. అయితే మరి క్రిస్మస్ అనేది మన యొక్క జీవితాల్లో నిజముగా యేసు క్రీస్తుని వెంబడించే వారి జీవితంలో క్రిస్మస్ అనే దానికి అర్థంగా ఉన్న క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం అనేది కేవలం ఒక రోజుకి, ఒక సమయానికి పరిమితం కాదు, కానీ 24 గంటలు, రోజులో 24 గంటలు కూడా ఆ క్రీస్తు
నా యొక్క హృదయంలో ఆయన ఎప్పుడు కూడా సంచరించే వాడిగా ఉండాలి. హల్లెలూయా. మన మాటలలో క్రీస్తు యొక్క పలుకులు ఉండాలి. మన ప్రవర్తనలో ఆయన గుణగణాలను వ్యక్తపరిచే వారిగా ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితాల్లో ఆ క్రీస్తుని ఆరాధించే వారిగా ఉండాలి. అందుకని ఈ యొక్క ప్రధానమైన ఒక ధర్మశాస్త్రం. ఇంకొకరు ఎవరైనా లూకా 10:27 చదవండి. లూకా 10:27. ఇదే మాట లూకా కూడా రాస్తున్నాడు. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు రాయబడి ఉన్నదని చెప్పాను. సో చాలు. సో యేసుక్రీస్తు ప్రభు వారిని మన యొక్క జీవితాల్లో మనం రక్షకునిగా కలిగి ఉండటం అనేది కేవలము మరి మాటలకు మాత్రమే పరిమితం కాకుండా ఉండకూడదు, కానీ ఈ యొక్క ఆజ్ఞలకి విధేయత చూపించే వారిగా ఉండాలి. అంటే పూర్ణ హృదయము, పూర్ణ వివేకము, పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, ఇన్ని రకాలుగా వాక్యం చెప్తే పూర్ణ వివేకము, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయము, పూర్ణ శక్తి. అంటే ఓవరాల్ గా ఈ మొత్తం యాక్చువల్ గా శక్తి అంటే మన శరీరంలో యాక్షన్ కదా. ఇది పూర్ణ మనస్సు అంటే హృదయానికి, ఇది పూర్ణ వివేకం అంటే తలంపులలో, మన తలంపులలో కూడా దేవునిని ప్రేమించే హృదయం అనేది ఉండాలి. మన క్రియలలో కూడా దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచే హృదయం అనేది మనకి ఉండాలన్నమాట. సో అంటే టోటల్ ఓవరాల్ గా మన యొక్క జీవితంలో దేవుని ప్రేమించే వారిగా ఉండటమే దేవునికి ప్రియమైన ఆరాధన. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుని ఆ విధంగా దేవునికి ఇష్టమైన మనం ఆరాధన చేసే వారిగా ఉంటామో, అప్పుడు మన యొక్క జీవితాలు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన క్రిస్మస్ గా మనం అనుదిన జీవితాల్లో కూడా జీవించడానికి అది అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రెండవ కార్యం కూడా చాలా ముఖ్యము. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అని చెప్తున్నారు అన్నమాట. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. సో మన యొక్క పొరుగు వారంటే కేవలము సంఘస్థులు కాదు, అందరూ కూడా మన యొక్క ఇరుగు పొరుగు వారు కానీ మనం పనిచేసే స్థలంలో ఉన్న ఎవరైనా సరే కూడా, ఎటువంటి వారైనా కూడా వారిని ప్రేమించే హృదయం. మనల్ని మనం ఎంతగా ప్రేమిస్తాము, మనకి ఏమేమిటి మనం కావాలని మనం ఆశిస్తాము, మన ఎదుటి వారి పట్ల అంటే మన పొరుగు వారి పట్ల కూడా అదే మనం ఆశించాలి. వాళ్ళ యొక్క జీవితం నేను మంచిగా ఉండాలని అనుకుంటాం కదా. నా పిల్లలు చక్కగా చదువుకోవాలి, ఉద్యోగస్తులు అవ్వాలి, మంచి మంచి పదవులకి వెళ్ళాలి అని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. అదే విధంగా నీ పొరుగు వారి గురించి కూడా నీకు అది ఇష్టం, నీకు అది ప్రేమ కదా. అదే విధంగా నీ పొరుగు వారి పట్ల కూడా నీకు అదే ఆ ఇష్టత, అదే ప్రేమ కలిగి ఉన్నావా? లేకపోతే నేను మాత్రమే పెరగాలి, పక్కనోడు నాశనం అయిపోవాలి. ఇది లోకానుసారమైన తీరు. క్రీస్తు లేని జీవితాలు జీవించిన ఎడల మనము స్వార్థపరులుగా ఉంటాం కదా. మన పొరుగు వారి గురించి మనం ఆలోచించాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉంటారు. ఆయన యొక్క బోధనను చూసినట్లయితే నీకు ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండవ చెంప కూడా అతని వైపుకి తిరిగిపో అని అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనం అంటే విరోధంగా మాట్లాడకుండా ఉండాలని, లేకపోతే పోట్లాట్లు గొడవలకు పెట్టుకునే వారిగా ఉండకూడదని అర్థం అన్నమాట. సో ఆ విధంగా మన యొక్క జీవితాలలో మరి మొదటిగా దేవునిని
మనం ప్రేమించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం పొరుగు వారిని కూడా ప్రేమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు కార్యాలని మనం మన యొక్క జీవితాలలో మరి దాని ప్రకారంగా మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఉంటుందో అప్పుడు మన యొక్క జీవితాల్లో క్రీస్తుని ఆరాధించే వారిగా ఉంటాము. క్రీస్తుని ఆరాధించే వారిగా ఉంటున్నప్పుడే మన యొక్క జీవితాల్లో ఆ యొక్క క్రీస్తు పుట్టుకని మరి మనం అది ఒక అర్థవంతంగా మన యొక్క జీవితాలలో ఉంటుంది. కానీ లేని అది ఒక వేడుకగా మాత్రమే ఉంటుంది అన్నమాట. అది ఏదో ఒక రోజు, సంవత్సరంలో ఒక రోజు వేడుకగా కొత్త బట్టలు వేసుకుని చక్కటి పిండి వంటలు చేసుకుని, లేకపోతే బంధువులను పిలుచుకుని వారందరితో కూడా మరి ఆనందించడం అనేది ఒక ఈవెంట్ గా, ఒక వేడుకగా మాత్రమే ఉంటుంది. కానీ మరి దాని వలన మనకి ప్రయోజనం లేదు. అది మంచిదే, అలాగే చేసేది తప్పు అని కాదు చెప్పలేదు. కానీ దాని సత్యాన్ని కూడా మనం మనకి జీవితాలు అవలంబించే వారిగా ఉండాలి. మంచిది, చక్కగా మరి క్రీస్తు పుట్టుకని మనం సెలబ్రేట్ చేసుకోవటం, మన స్నేహితులతో, బంధువులతో మరి ఒక సంభ్రమంగా చక్కగా పిల్లలు చక్కగా మంచి మంచి బట్టలు, కొత్త బట్టలు కట్టుకుని చాలా మంచిది, అది చాలా సంతోషకరం. అయితే ఆయన పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశము క్రీస్తు యొక్క ఆ యొక్క మనస్సు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది డిఫీట్ కాకుండా ఉండాలి, అది ఓడిపోకుండా ఉండాలి. ఆయన రక్షణ నిమిత్తం వచ్చాడు ఈ లోకములు శరీరత, నీ కొరకు, నా కొరకు, నీ పాపముల నుంచి రక్షించటకు, నా పాపముల నుంచి రక్షించటకు. సో అటువంటి మరి ఆ క్రీస్తు పుట్టుకని మనం నిజముగా ఆ రక్షణని మొదటిగా రక్షణ అనుభవించే వారుగా ఉన్నామా? రక్షణ కలిగి ఉన్నామా? యేసు క్రీస్తు నందు విశ్వసించి ఆయనని మన యొక్క ప్రభువుగా, రక్షకునిగా నీ జీవితంలో కలిగిన అనుభవం ఉన్నదా? మొదటిగా మనల్ని మనం ఈ క్రిస్మస్ దినాన ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. ఓకే బ్రదర్, నేను చక్కగా యేసు క్రీస్తు రక్షకునిగా అంగీకరించాను, యేసు క్రీస్తులోనే నా జీవితం నేను జీవిస్తున్నాను, చాలా మంచిది, దేవునికి స్తోత్రం. అయితే నీ జీవితము, నా జీవితము ఆ యొక్క నిజమైన రక్షణానుభవంలో జీవిస్తున్నాను అంటే దేవుని ఆరాధించే విధంగా ఉందా? దేవుని నిజముగా నేను ప్రేమిస్తున్నామా? ఈ సమయాన్ని ఇచ్చి దేవుని ప్రేమిస్తున్నామా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? మన యొక్క ప్రతి క్రియలో కూడా యేసు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నామా? మన పని చేస్తామంటే మనం ఏమనుకోవాలంటే, ఈ పని చేసేటప్పుడు యేసు క్రీస్తుకి ఈ పని ఇస్తే ఆయన ఎలా చేస్తారో ఒకసారి ఊహించుకోవాలి. యేసు క్రీస్తుకి ఈ పని ఇస్తే ఎలా చేస్తాడో ఆ విధంగా మన యొక్క పని కూడా ఉండాలన్నమాట. అంటే మనం పని చేసే స్థలంలో పని దొంగలుగా ఉండకూడదు. మనకి ఏ పని ఎవరు అప్పగించారో వాళ్ళకి ఆ పనిని మనం పూర్తి చేసేవారు కదా. యేసుక్రీస్తు ప్రభువు అంటే అలాగే చేస్తారు కదా. ఆయన పని దొంగగా ఉంటారా? ఉండరు. అబద్ధం చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనం దాన్ని చెప్పకుండా దాన్ని నిజము చెప్పటం వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసానాన్ని కూడా మనము భరించే వారిగా ఉండి మరి నిజం చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏమైనా నీచమైన పని లేకపోతే తక్కువ అంతస్తుకి తక్కువ పని నేను చేయాల్సి వచ్చినప్పుడు అది యేసుక్రీస్తు ప్రభువు వారు అయితే నా స్థానానికి, స్టేటస్ కి సరైన పని కాదని ఆయన అంటారా? అందుకని దాసుని స్వరూపము ధరించుకున్నాడని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క శిష్యుల యొక్క కాళ్ళను కడిగింది తన యొక్క దీనత్వాన్ని వెల్లడిపరచడానికి. ఇది మీరు కూడా ఇటువంటి రీతిలో మీ యొక్క మనస్సు ఉండాలి అని. మనకి దేవుడు ఏ పని అప్పగిస్తే మరి ఏ పని అయినా కూడా మనం కొంతమంది మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు యవనస్తుల్ని. మరి నేను ఒకసారి మా ఊర్లో బిఏ చదివిన, ఇప్పుడు కాదు, నేను చాలా కొన్ని సంవత్సరాలు 30 years ఆ బిఏ చదివి ఉన్నాడు అనమాట. అతను ఉద్యోగం కావాలి, వెరీ గుడ్. ఎక్కడ కావాలి ఉద్యోగం? మా సొంత ఊర్లోనే కావాలి ఉద్యోగం.
ఇంకా వేరే చోటకి పోతే నేను చేయను. అంటే నేను అది ఒక ఉదాహరణకి చెప్తున్నాను. అలాగే మనకి ఫలానా ఉద్యోగం వైట్ కాలర్ జాబ్ అయితే నేను చేస్తాను, లేదంటే వేరే ఉద్యోగం అని నేను చేయను. అయితే పిల్లరా, దేవుడు మన యొక్క జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని అవకాశాలు ఇస్తాడు అనమాట. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ అది మనం కృతజ్ఞతాపూర్వకంగా దాన్ని ఒకేసారి మంచి పొజిషన్ లో ఆ ఉద్యోగం వస్తేనే నేను చేస్తున్నప్పుడు దాకా నేను చేయను అని కూర్చుంటే అది దేవుని యొక్క తలంపు కాదు. దేవుడు ఆ విధంగా నడుచుకోడు అనమాట. చిన్న ఏదైనా కూడా అది తక్కువ ఉద్యోగమైనా లేకపోతే తక్కువ పని అయినా, పరిచర్య కావచ్చు, సంఘంలోని పరిచర్య కావచ్చు, పొద్దున్నే వచ్చి చక్కగా సంఘంలో క్లీన్ చేసి చైర్స్ వేసి వాటిని చక్కగా తుడి చేసుకోవటం అన్నిటినీ చేసి మరి దేవుని బిడ్డలందరూ వచ్చి ఆరాధించడానికి అది చేసి ఆ చిన్న పరిచర్య అది తక్కువే, నేను చేయాల్సింది కాదని ఎప్పుడు మన యొక్క హృదయంలో అటువంటి తలంపు రాకూడదు. తక్కువ పని అయినా ఎక్కువ పని అయినా కూడా మనకి జీవితాలలో మనం అది నిర్వర్తించిన వారిగా ఉండాలి. అంటే అదే మన యొక్క జీవితాలలో క్రీస్తుని ప్రతిబింబించాలి. ప్రతి విషయంలో కూడా యేసు క్రీస్తుని ప్రతిబింబించే వారిగా ఉన్నప్పుడే మనం క్రీస్తుని కలిగి ఉన్న వారం. లేకపోతే అది కేవలము పేరుగా మనం ఒక టైటిల్ అంటాం కదా, టైటిల్. ఓకే, క్రైస్తవుడు అనే ఒక టైటిల్ అనేది అది ఒక లేబుల్ లాగా ఉంటది. కానీ మన యొక్క జీవితాలలో మరి ఆచరణయోగ్యమైన జీవితాలు మనం జీవించు, దేవునికి ప్రియమైన జీవితాలను మనం జీవించలేము. అయితే మరి నిజమైన క్రిస్మస్ గా మన యొక్క జీవితాలలో మనం క్రిస్మస్ ని మన జీవితాల ద్వారా ఎదుటి వారికి వెల్లడిపరచాలి. హల్లెలూయా. ఎదుటి వారికి లోకంలో ఇంకా క్రీస్తుని ఎరుగని వారు, క్రీస్తు యొక్క ప్రేమని ఎరుగని వారు ఎంతో మంది ఉన్నారు. క్రీస్తు యొక్క రక్షణని ఆయన అయితే లోక రక్షకుడిగా వచ్చారు. అయితే ఈ యొక్క రక్షణని ఎరుగని ఎంతో మంది మన పనిచేసే స్థలంలో ఉన్నారు, ఇరుగు పొరుగులో ఉన్నారు, మార్కెట్ ప్లేస్ లో కూడా ఉన్నారు. మరి అందరి మధ్య కూడా నీ జీవితము నా జీవితం ఎలా ఉన్నది? లోకానుసారమైన భాషలోనే మనం ఉన్నామా? లోకానుసారమైన పోకడలోనే మన యొక్క జీవితాలు జీవిస్తున్నాయా? లేక వారి మధ్య ఒక ప్రత్యేకతని, క్రీస్తు యొక్క ప్రేమను వెల్లడిపరిచే విధంగా నీ మాటలు ఉన్నాయా? నీ ప్రవర్తన ఉన్నదా? నీ యొక్క నడవడిక ఉన్నదా? సో ఎప్పుడైతే ఆ విధంగా మనం ఎదుటి వారిని ప్రేమించే వారిగా మన యొక్క జీవితాలు జీవిస్తామో అప్పుడే మనం క్రీస్తుని మనం నిజంగా మన జీవితాల్లో ఆయనే ఆరాధ్య దైవముగా ఉంటున్నాం అన్నమాట. సో ఒక ఆరాధన అంటే ఇంకొక లోకంలో ఇంకొక అర్థం చెప్పాలంటే కూడా, ఒక కొత్తగా పెళ్ళైన మరి ఒక యవన దంపతులు ఒకళ్ళ పట్ల ఒకరికి ఎంత ప్రేమ కలిగి ఉంటారు కదా, ఒకళ్ళ పట్ల ఒకరికి ఎంత ఆనందం కలిగి ఉంటారు అన్నమాట. సో ఒకవేళ ఇద్దరు వర్క్ పోయినప్పుడు ఎప్పుడు ఇద్దరు మేము త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరాలి, కలిసి మాట్లాడుకోవాలి అని చెప్పేసి ఆ బాంధవ్యం, ఆ ఆరాధన, ఒకరి పట్ల ఒకరికి ఒక ఆరాధన. ఆ విధంగా నీకు మరి యేసుకి అటువంటి ఆరాధన అనేది ఉండాలి. ఆ తపన అనేది ఉండాలి. ఎప్పుడు దేవునితో మాట్లాడాలా, ఎప్పుడు దేవుని సన్నిధిలో లేదు ప్రార్థనలో గడపాలా, ఆయనతో సంభాషించాలా, ఆయన మెల్లని స్వరాన్ని వినాలా, ఆయనకి సమయాన్ని ఇవ్వాలి అని ఆ తపన అనేది మన యొక్క జీవితాల్లో మనం కలిగినప్పుడు దేవుని ఆరాధించే వారిగా ఉంటాం, దేవుని పట్ల ఆరాధన కలిగే వారిగా ఉంటాం. ఆ తపన లేకపోతే మనకి క్రీస్తు సెకండ్ ప్రయారిటీ అయిపోతాడు, మనం ఫస్ట్ ప్రయారిటీ అయిపోతాం కదా. మన యొక్క జీవితమే ఫస్ట్ ప్రయారిటీ అయిపోతుంది, మన యొక్క పనులే ఫస్ట్ ప్రయారిటీ అయిపోతుంది. యేసు క్రీస్తు మనకి ఎక్కడో ఉంటాడు అన్నమాట. ఆయన ఏదో మూలలా మనం కూర్చోబెడతాం. అందుకు కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. అందుకు కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన ఈ లోకానికి వచ్చింది నీ ప్రేమని పొందాలని, నీ ప్రేమని నా ప్రేమను పొందాలని ఆయన తన యొక్క సమస్తమైన మహిమను వదిలి వచ్చేసాడు. నిన్ను ప్రేమించి
నీ కోసం నా కోసము మరి ఈ లోకంలోకి వచ్చి ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించాడు, ఆయన సర్వాన్ని అర్పించాడు. హల్లెలూయా. ఆయన మొత్తం ఘనత మహిమనంతా కూడా పరలోకంలో వదిలివేసి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు, కేవలము నీ నిమిత్తము, నా నిమిత్తము. అటువంటి దేవుని పట్ల మరి నిజమైన ఆరాధన కలిగిన జీవితము మనం జీవించిన ఎడల మన యొక్క జీవితాల్లో మనం నిజమైన క్రిస్మస్ సంబరాలు చేసుకునే వారిగా ఉంటాం. లేకపోతే అది ఒక ఈవెంట్, వచ్చిపోయే ఈవెంట్. అయితే మన యొక్క జీవితాల్లో దినదినం కూడా క్రీస్తుని ఆరాధించే వారిగా ఉండాలి. మన మాటలలో ఈ క్రీస్తుని వెల్లడిపరచాలి, మన క్రియలలో క్రీస్తుని వెల్లడిపరచాలి, మన ప్రవర్తనలో క్రీస్తుని వెల్లడిపరచాలి. అది ఏ ప్లేస్ అయినా కూడా, అన్ని స్థలాలలో, ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, పని చేస్తున్న స్థలంలో, బజార్కి వెళ్ళినప్పుడు, అన్ని స్థలాలలో కూడా క్రీస్తు యొక్క గుణగణాలను ప్రచురించే వారిగా ఉన్నప్పుడే మనం ఆయన్ని ఆరాధించే వారిగా ఉంటాము. ఆ యొక్క క్రిస్మస్ మనకి జీవితాలు అర్థవంతమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అటువంటి దేవునికి ప్రియమైన దేవుని యేసుక్రీస్తుని ఆరాధించే అటువంటి జీవితమును జీవించటకు మనకి ఆయన కృపను అనుగ్రహించిన గాక. ఆమేన్.